డాక్టర్ సురక్షిత్ బత్తన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఆయన 4.5 కేజీల ఫైబ్రాయిడ్తో కూడిన గర్భాశయాన్ని మోడర్న్ ట్రూ 3D లాప్రోస్కోపిక్ టెక్నాలజీతో తొలగించి ఈ రికార్డ్ సాధించారు. ఈయన గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా ఆంధ్రుల అందగాడు, సోగ్గాడు, నటభూషణ శోభన్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే డాక్టర్ సురక్షిత్ బత్తన శోభన్ బాబు గారి ముద్దుల మనవడు కాబట్టి. డాక్టర్ సురక్షిత్ బత్తన శోభన్ బాబు గారి కుమార్తె అయిన మృదుల గారి కుమారుడు. డాక్టర్ సురక్షిత్ బత్తన చిన్ననాటి నుండి తాతవడిలో పెరుగుతూ విలువలు నేర్చుకున్నారు. డాక్టర్ సురక్షిత్ బత్తనకు చిన్నప్పుడు పేరు పెట్టడం నుంచి ఆయన MBBS చదవడం వరకు అంతా తాతగారే నిర్ణయించారు. ఇక డాక్టర్ సురక్షిత్ బత్తన గురించి మాట్లాడుకోవాలి అంటే ఈయన చెన్నైలోని అన్నానగర్లో ఇండిగో విమెన్స్ సెంటర్ని స్థాపించారు. ఈయన ఒక ప్రామినెంట్ గైనకాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. 2009లో తన గురువు డాక్టర్ రాకేష్ సింహా స్థాపించిన 4.1 కిలోల రికార్డును ఇప్పుడు ఆయన అధిగమించడం ద్వారా గిన్నీస్ రికార్డ్ పొందారు. ఈ శస్త్రచికిత్స 44 ఏళ్ల మహిళపై జరిగింది. ఆమె తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యంతో బాధపడుతూ ఉంది. భారతదేశంలో అనేక మంది సర్జన్లు ఓపెన్ సర్జరీ రికమెండ్ చేసినప్పటికీ ఆమె డాక్టర్ సురక్షిత్ని సంప్రదించింది. దానితో ఆయన సర్జరీని నిర్వహించి ఆమెను సురక్షితంగా ఇంటికి పంపించారు. ఇది గైనకాలజికల్ లాప్రోస్కోపీలో 4.5 కేజీల ఫైబ్రాయిడ్ తొలగించడం అనేది కొత్త వరల్డ్ రికార్డ్. డాక్టర్ సురక్షిత్ బత్తన 10,000కు పైగా శస్త్రచికిత్సలు చేశారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఆయన చేసిన సేవలకి 40కి పైగా అవార్డులు అందుకున్నారు. ఈయన సర్జరీస్తో పాటు ఒక టెడెక్స్ స్పీకర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈయన 165,000 మందికి పైగా ఫాలోవర్స్తో డిజిటల్ ఎడ్యుకేటర్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో మహిళల ఆరోగ్యం మరియు సంతానలేమి గురించి శాస్త్రీయ సలహాలను అందిస్తున్నారు. సంతానం లేమి యొక్క మూల కారణాలు, చికిత్స చేయడంపై దృష్టి సారించి సహజ గర్భధారణ ప్రోత్సహిస్తూ కార్పొరేట్ IVF హాస్పిటల్స్కు సవాళ్లు విసురుతున్నారు. వ్యక్తిగత విషయాలకు వస్తే డాక్టర్ సురక్షిత్కు శోభన్ బాబు గారి ఖ్యాతి కారణంగా సినిమా ఆఫర్లు వచ్చాయి, కానీ తాతగారి కోరిక మేరకు వైద్య వృత్తిలో కొనసాగుతాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డాక్టర్ సురక్షిత్ తాతగారు అయిన శోభన్ బాబు గారి పేరిట ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు. సినిమా రంగంలో రాలేదు, కానీ ఆయన శ్రేష్ఠత, వారసత్వం ముందుకు తీసుకువెళ్తున్నారు. రంగాలు వేరైనప్పటికీ అంకిత భావం, నిబద్ధతలో శోభన్ బాబు గారిని ప్రతిబింబిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.